హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము రోజు 2 వీడియోస్ అనేవి ఈ ఛానల్ ప్లేలిస్ట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. సో షెడ్యూల్ ప్రకారం 2 చాప్టర్స్ అనేవి రోజుకి రివైజ్ అవుతూ ఉన్నాయి, లెస్ దాన్ 10 minutes. సో మా ఛానల్ ప్లేలిస్ట్ని కూడా మీరు చెక్ చేసుకోండి, సో దట్ మీకు 1 monthలోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో అన్ని చాప్టర్స్ అనేవి రివైజ్ అయిపోతాయి. సో డేకి 2 చాప్టర్స్ అని చూసుకుంటే మీరు 1 monthలో ఈ చాప్టర్స్ అన్ని రివైజ్ చేసుకోగలరు. సో మీకు ఈ ప్లేలిస్ట్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే 650+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో మీరు చదివిన చాప్టర్సే మళ్ళీ రివైజ్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ యొక్క మైండ్ మ్యాప్ అండ్ రివిజన్ అండ్ ఈ క్వశ్చన్ నుంచి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయో అండ్ లాస్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో అండ్ ఫార్ములాస్ అన్నవి రివిజన్ చేసుకుందాం. సో 10 minutes లోపు మనం ఈ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అన్న చాప్టర్ని రివైజ్ చేసుకుందాం, సో దట్ మీరు ఈ చాప్టర్లో ఉన్న రివైజ్ చేసుకున్న టాపిక్స్ అన్నీ మళ్ళీ రీకాల్ అవుతాయి. ఎగ్జామ్ ముందు రాసే టైంలో కూడా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. 2023లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 1 క్వశ్చన్ అండ్ 2025లో కూడా మనం 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ అనేది కైనమాటిక్స్ ఫిజిక్స్లో ఈజీ చాప్టర్. సో మీరు ఈ చాప్టర్ మీకు ఫోకస్ చేస్తే అండ్ సరిగ్గా చదివి క్వశ్చన్స్ అని చేసుకుంటే 8 marks అనేవి కన్ఫర్మ్గా వస్తాయి. సో మీరు PYQs కూడా మీరు ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయండి. సో మోషన్ ఆఫ్ ఎ బాడీ అంటే ఇప్పుడు మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అంటే ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉంది, బట్ ఒక స్ట్రైట్ లైన్లోనే అంటే ఓన్లీ లీనియర్ మోషన్లో ఉంది ఒక బాడీ. సో మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అని పిలుస్తాం. సో ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు కండిషన్స్ చూద్దాం. కాన్స్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములాస్ వాడచ్చు అండ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాడీ స్ట్రైట్ లైన్లో నుంచి పాస్ అవుతుంది అంటే దాని వెలాసిటీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. ఒకవేళ వెలాసిటీ కాన్స్టెంట్ కాకుండా వేరియబుల్ వెలాసిటీ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ అన్నది ఉంటుంది బాడీకి. సో యాక్సిలరేషన్ అన్నది 2 types, యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉండొచ్చు, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉండొచ్చు. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు, ఒకవేళ మెన్షన్ చేయకపోతే నాన్ యూనిఫామ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ అని క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మీరు ఓన్లీ ఈ ఫార్ములాస్ మాత్రం వాడాలి. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే యాక్సిలరేషన్ ఏదైనా వేరియబుల్ ఇచ్చినప్పుడు మీరు ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్సియేషన్ ఉన్న ఫార్ములాస్ వాడాలి. సో ప్రతి ఒక్కరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే ఏ ఫార్ములా వాడాలో అన్నది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్ ఇచ్చాడు అనుకోండి, యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఈ 5 ఫార్ములాస్ అనేవి మీరు వాడాలి, మోషన్ ఇన్ స్ట్రైట్ అండ్ మోషన్ ఇన్ ప్లేన్లో కూడా. ఒకవేళ యాక్సిలరేషన్ అనేది వేరియబుల్గా ఇచ్చాడు అనుకోండి, లైక్ A = 7x² + 5t ఇలా ఇచ్చినట్లయితే మీరు డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వాడాలి. సో ఇక్కడ ఫార్ములాస్ చూద్దాం. V = U + AT. V అంటే ఫైనల్ వెలాసిటీ, U ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ టైం, S డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు డిస్టెన్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములా అండ్ V² - U² = 2as అండ్ డిస్టెన్స్ ఇన్ nth టైం. సో nth టైంలో కూడా డిస్టెన్స్ కావాలంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అండ్ డిస్టెన్స్కి వేరే ఫార్ములా కూడా ఇచ్చాడు. సో యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ 5 ఫార్ములాస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ యాక్సిలరేషన్ వేరియబుల్ ఇస్తే మనం సమ్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు, ఎక్కడెక్కడ డిఫరెన్షియేషన్ వాడాలో ఎక్కడ ఇంటిగ్రేషన్ వాడాలో. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది చూడండి. వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్స్ బై టైం కాబట్టి సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు dv/dt. సో యాక్సిలరేషన్ ఏమొచ్చి dv/dt. ఈ dv/dtని మనం v × dv/ds అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్ప్లేస్మెంట్ టు వెలాసిటీ అంటే ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోవాలి అంటే దానికి డిఫరెన్సియేషన్ చేయాలి. వెలాసిటీ నుంచి యాక్సిలరేషన్, మీకు క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమంటే డిఫరెన్సియేషన్ చేయాలి. వెలాసిటీ ఇచ్చి యాక్సిలరేషన్ కనుక్కోమంటే డిఫరెన్సియేషన్ చేయాలి. ఒకవేళ యాక్సిలరేషన్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమంటే ఇంటిగ్రేషన్ చేయాలి. వెలాసిటీ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటే ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్సియేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది, యాక్సిలరేషన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని ఇంటిగ్రేషన్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో మీరు క్వశ్చన్లో ఏదైతే అడిగాడో అండ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మీరు డిఫరెన్సియేషన్ వాడాలో ఇంటిగ్రేషన్ వాడాలో అనేది తెలుస్తుంది. సో ds = v × dt. సో ఇంటిగ్రేషన్కి డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి అండ్ వెలాసిటీ కనుక్కోవడానికి ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి ఏవైనా క్వశ్చన్స్ అడుగుతున్నారు మెయిన్లీ అంటే ఈ టాపిక్ నుండే. డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి, బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్చుకోవాలి అవి.
సో ఇవి బాగా వస్తే ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అన్నవి మ్యాక్సిమం సాల్వ్ అయిపోతాయి. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఫ్రీక్వెంట్గా అడిగే గ్రాఫ్స్ కూడా ఉంటాయి. మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే ఈ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. హ్యావింగ్ అ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే గ్రాఫ్ ఇలా ఉంటుంది. కాన్స్టెంట్ రిటార్డేషన్ అంటే యాక్సిలరేషన్ నెగిటివ్ ఉన్నట్టు గ్రాఫ్ ఇలా ఉంటుంది. కాన్స్టెంట్ రిటార్డేషన్ విత్ జీరో ఇనిషియల్ వెలాసిటీ అనేది ఇక్కడ జీరో, బట్ ఇక్కడ జీరో కాదు. సో ఆ డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. గ్రాఫ్స్ అనేవి కూడా ఈ చాప్టర్ నుంచి మోస్ట్లీ అడుగుతారు. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ఉండే కేసెస్లో ఉండే గ్రాఫ్స్ కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఉంటాయి. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ మోషన్ అనేది మనకి మోస్ట్లీ 2 టైప్స్, యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్లో ఇక్కడ మనం ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నవి ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో ట్రావెల్ అవుతాయి. వీటికి డిఫరెన్స్ తెలుసుకోండి. తర్వాత డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్. ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి మనం డిఫరెంట్ వేస్లో వెళ్ళొచ్చు. ఇలా అయినా వెళ్ళొచ్చు. బట్ డిస్టెన్స్ అన్నది ఏ పాత్ నుంచి మనం వెళ్తున్నామో అది కన్సిడర్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే ఏకి బీకి ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ ఇదే. సో దీన్ని మనం డిస్ప్లేస్మెంట్గా కన్సిడర్ చేస్తాం. అండ్ దీన్ని ఆర్ఎల్స్ ఇలా అయినా డిస్టెన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ సర్కిల్లో. ఇప్పుడు సర్కిల్లో ఇది ఏ పాయింట్, ఏ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఏకి వచ్చింది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. డిస్టెన్స్ అన్నది సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అవుతుంది. సో ఈ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డిస్ప్లేస్మెంట్ 0 ఎందుకు అయిందంటే ఏ పాయింట్ నుంచి వచ్చామో మళ్ళీ సేమ్ అదే పాయింట్కి వెళ్ళిపోయాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. డిస్టెన్స్ అంటే 2πr. సో నెక్స్ట్ టాపిక్ యావరేజ్ యాక్సిలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. సో యావరేజ్ యాక్సిలరేషన్ ఇస్తాడు మీకు ఒక కేసు ఇచ్చి, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టోటల్ టైం టేకెన్. ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏదైనా ఒక టైం ఇంటర్వల్ ఇచ్చి ఆ టైం ఇంటర్వల్లో యాక్సిలరేషన్ కనుక్కోమంటే dv/dt. సో ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ స్లైడ్లో చెప్పాను ఎలా కనుక్కోవాలో. అండ్ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం టేకెన్. సో ఈ కైనమెటిక్ ఈక్వేషన్స్ అన్నవి యూనిఫామ్ యాక్సిలరేషన్లో మాత్రమే వాడాలి. ఈ ఫార్ములాస్ మీద ఖచ్చితంగా ఒక సమ్ అనేది పక్కగా వస్తుంది చాప్టర్ నుంచి. స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్, ఆల్రెడీ మనకు అది తెలిసిందే. ఆ స్పీడ్ అన్నది ఎప్పుడు నెగిటివ్ ఫామ్లో ఉండదు. వెలాసిటీ అంటే కూడా మనకు తెలిసిందే, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో వెలాసిటీ అనేవి మళ్ళీ 2 టైప్స్, యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అడిగితే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్ రాయాలి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఆ ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో వెలాసిటీ. రిలేటివ్ వెలాసిటీ పైన చాలా క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఈ రిలేటివ్ వెలాసిటీ మీద కూడా మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇందులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. VA = VA - VB, ఇది వెక్టర్ అనేది కన్సిడర్ అయి ఉండాలి. VBA అయితే VB - VA. యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్ కూడా తెలుసుకోండి. VAVG = V1T1/V2T2 + V3T3. ఈ 2 ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ కూడా. సో ఇక్కడ అన్నీ కవర్ అయిపోయి కాబట్టి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మోస్ట్లీ మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ మోస్ట్లీ మీకు క్వశ్చన్స్ అన్నవి సాల్వ్ అయితే ఎగ్జామ్లో ఈజీగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ చాప్టర్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ద ఈక్వేషన్స్ ఆఫ్ యాక్సిలరేషన్ బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 కైనమాటిక్ ఈక్వేషన్స్ అన్నవి యూనిఫామ్ యాక్సిలరేషన్లో వాడాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రిటార్డెడ్ బాడీ అంటే A = నెగిటివ్. ఈ సేమ్ ఫార్ములాస్ అనేవి ఇక్కడ అప్లికేబుల్ అవుతాయి, కానీ A = తీసుకోవాలి. సో ఫ్రీలీ ఫాలింగ్ ఆఫ్ బాడీ నుంచి కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో A = G తీసుకోండి అండ్ S = హైట్, డిస్టెన్స్ = హైట్. ఈ రెండు మీరు ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫార్ములాస్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్లో ఇవే ఫార్ములాస్ నుంచి అడుగుతారు. దీనికి బయటగా ఏ ఫార్ములా నుంచి క్వశ్చన్ అనేది రాదు, ఈ ఫార్ములా నుంచే ఏ క్వశ్చన్ అయినా అడుగుతారు. సో గ్రావిటీ అనేది ఫాలింగ్ డౌన్. ఇప్పుడు ఏదైనా ఒక బాడీ ఆబ్జెక్ట్ అనేది కిందకి పడుతుందంటే A = +Gగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక బాడీ మనం పైకి ఇసురుతున్నాము అంటే గోయింగ్ అప్వర్డ్ డ్యూ టు గ్రావిటీ అంటే A = -Gగా కన్సిడర్ చేస్తాం. S = H. సో ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద బాడీ. సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ పైన కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మ్యాక్సిమం హైట్ అంటే U²/2G. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. టైం టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. ఇప్పుడు ఏదైనా ఒక బాడీ అనేది కింద నుంచి మనం పైకి ఇస్తున్నట్లయితే ఎంత మ్యాక్సిమం హైట్ వరకు ఆ బాడీ వెళ్ళగలదో, అంటే ఇనిషియల్ వెలాసిటీతో మనం ఆ బాడీని ఇస్తున్నాం. సో ఆ బాడీని మనం పైకి ఇస్తున్నప్పుడు ఎంత హైట్ వరకు ఆ బాడీ వెళ్ళగలదో అన్నది
మ్యాక్సిమం హైట్. సో ఆ టైం టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్, ఆ హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుందో u/g. g ఆల్రెడీ 9.8 మనం తీసుకోవచ్చు. ఇనిషియల్ వెలాసిటీ క్వశ్చన్లో ఇస్తాడు. సో టోటల్ టైం టేకెన్ బై గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్, టోటల్ టైం t ఈక్వల్స్ టు 2u/g. ఇనిషియల్ వెలాసిటీ అడిగాడు అనుకోండి, ఒకవేళ హైట్ ఇచ్చి, సో u ఈక్వల్స్ టు √2gh. సో ఈ చాప్టర్ నుంచి, ఈ టాపిక్ నుంచి కూడా మనకి లాస్ట్ ఇయర్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాక్సిమం హైట్ అటెండ్ అన్నవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లాస్ట్ టైం రివైజ్ చేసుకునేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడొచ్చు మనం. ద డిస్ప్లేస్మెంట్ టైం టేకెన్ గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్ ఇస్తే దాని స్లోప్ అన్నది వెలాసిటీ అవుతుంది. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, స్లోప్ అన్నది డిస్ప్లేస్మెంట్కి బై టైం, వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి స్లోప్ అనేది వెలాసిటీ అవుతుంది. సో స్లోప్ ఇక్కడ ఏంటంటే tan theta ఈక్వల్స్ టు వెలాసిటీ అవుతుంది. సో అక్కడ వెలాసిటీ రేషియోస్ అడిగాడు, మీరు చేసుకోవచ్చు ఈజీగా. ద ఫుట్బాల్ ప్లేయర్ ఈజ్ డైరెక్షన్, ద ఫోర్స్. సో ఇక్కడ డైరెక్షన్స్గా వేలో అడిగాడు 2023లో. వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఇక్కడ యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్ మనం చూసాం, 2v1 v2/v1 + v2. ఒకవేళ సేమ్ స్పీడ్ అయితే ఆ కార్ మూవింగ్ ఫ్రమ్ ద రెస్ట్లో నుంచి ఏదైనా ఒక సబ్స్టెన్స్ మూవ్ అవుతుందంటే u ఈక్వల్స్ టు 0 తీసేసుకోండి. ఫస్ట్ యాక్సిలరేషన్ అట్ 5, యాక్సిలరేషన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ ద కిటికీ విండో బై అ పర్సన్ సిట్టింగ్ ఇన్. వాట్ ఈస్ ద వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అట్ ద టైం. సో మీరు కైనమాటిక్ ఈక్వేషన్స్ వాడుతూ, యాక్సిలరేషన్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే ఆ 5 వాడాలి, యాక్సిలరేషన్ అనేది వేరియబుల్ అయితే డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ వాడాలి. ఇక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఆ 5 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ వాడతారో చూసి చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు. అలాగే మా ఛానల్లో ఉండే ప్లేలిస్ట్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఈ చాప్టర్ అంతా కవర్ అయింది 10 minutesలో. సో బయోలో చాప్టర్స్ అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తున్నాం, బయో కెమిస్ట్రీ కూడా పోస్ట్ చేస్తున్నాం. సో ఈ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి PYQs చేసి NCERTని కూడా థరోగా చదువుకుంటే ఖచ్చితంగా మీకు 650+ అన్నది వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్లోనే మీకు సీట్ వస్తుంది. సో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఓన్లీ 2 months అయితే ఉన్నాయి నీట్కి. సో ఎంత డెడికేషన్ ఇచ్చినా మీరు ఈ 2 monthsలోనే ఇవ్వగలరు, తర్వాత ఎంత ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరు. సో ఈ 2 monthsలో మీరు ఎంత రివిజన్ చేసుకుంటే అంత మంచిది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ రిలేటెడ్ ఏమైనా PDFs ఆర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఏమైనా కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.